హలో గాయ్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఫోన్లోనే మనం తెలుసుకోవచ్చు. గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి మీరు ఏపీఎస్సిహెచ్ఈ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్లో ఏపీఎస్సిహెచ్ఈ మెయిన్ వెబ్సైట్ మెయిన్ లింక్ మీద కనుక మీరు ఇలా ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇలా మొత్తం ఇక్కడ ఎన్ని రకాల ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటాయో ఆ ఎంట్రన్స్ టెస్ట్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ మీద కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం పీజీ సెట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే పేమెంట్, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ప్రతిదీ కూడా త్రూ మనం ఫోన్లోనే ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగే ప్రతి టెస్ట్కి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్కడ ఉంటుంది. అలాగే షెడ్యూల్ అంటే ఎగ్జామ్ డేట్ మనకి ఎప్పుడైతే పేపర్లో అనౌన్స్ చేస్తారో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయి. అలాగే ఏ కాలేజెస్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏ యూనివర్సిటీస్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనుక కనిపించే ప్రతిదీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే మనకి పీజీ సెట్లో ఎన్ని యూనివర్సిటీస్, ప్రతి యూనివర్సిటీలో మనం సీట్ తెచ్చుకోవాలంటే కంపల్సరీగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కదా. అయితే మనకి దాదాపుగా చాలా మందికి కొన్ని మాత్రమే తెలుసు, కానీ మన ఏపీలో ఆల్మోస్ట్ 17 యూనివర్సిటీస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ప్రతి యూనివర్సిటీలో సేమ్ ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క సబ్జెక్ట్ అవైలబుల్ ఉండొచ్చు, ఒక్కొక్క యూనివర్సిటీలో ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ కనిపించే దాంట్లో మనకి ప్రతి యూనివర్సిటీ కింద ఆ యూనివర్సిటీ యొక్క వెబ్ లింక్ అనేది లైవ్లో అక్కడ ఇచ్చేస్తుంటారు. మీరు కనుక ఆ వెబ్ లింక్ మీద కరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, సో అక్కడ ఉన్నటువంటి వెబ్ లింక్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఆ యూనివర్సిటీ యొక్క వెబ్ పేజ్లోకి హోమ్ పేజ్లోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ హోమ్ పేజ్లో యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, లైవ్ బులెటిన్, అలాగే కోర్సెస్ యొక్క డీటెయిల్స్, కోర్సెస్ యొక్క ఫీజు, ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి త్రూ ఆ వెబ్ లింక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి యూనివర్సిటీ కింద అక్కడ ఇచ్చిన వెబ్ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ప్రతి యూనివర్సిటీ యొక్క డీటెయిల్స్ మనం ఆటోమేటిక్గా లైవ్లో తెలుసుకోవచ్చు అనమాట. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ కంపల్సరీగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఎక్కువ ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా నెట్ సెంటర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ టైం ఎంత, ఆన్లైన్, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. అలాగే ఏ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయో కూడా మనకు తెలిసిపోతుంది. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఓపెన్ చేసి ఓపికగా చదువుకుంటే పిన్ టు పిన్ ప్రతిదీ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే త్రూ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్, అప్లికేషన్ డేట్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిజల్ట్ అనౌన్స్మెంట్ డేట్ వరకు ప్రతిదీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అలాగే రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్, ఎన్సీసీ, అలాగే స్పోర్ట్స్ కోటా, అలాగే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళ కోసం, లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్, డబ్బులు కట్టి కాలేజ్కి ఎలా చదువుకోవాలి, ప్రతి డీటెయిల్ పిన్ టు పిన్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి.